సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడ చౌరస్తాలో గాంధీ విగ్రహం నిర్వహించిన టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. పేదలకు అవసరమైన సౌకర్యాలు అందించడంలో పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతూ ప్రజలకు అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నాయకులు అభ్యర్థులకు కవిత పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతాఫల్మణి డివిజన్ జెండా చేసుకోవడం చాలా సంతోషం. మరి తెలంగాణ రాష్ట్రంలో మీ ఆడపిల్లగా ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అనేక పనులు ఉన్నాయి కాబట్టి మరి ఒక కొత్త పార్టీ ఉంటేనే ఈ పనులన్నిటికీ పరిష్కారం లభిస్తుందని ఒక గట్టి సంకల్పంతో తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని పెట్టినాం. మీ అందరికీ ఆ విషయం తెలుసు. మరి అలా పార్టీ జెండా గల్లీ గల్లీలో ఆవిష్కరించుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతుందో ఒక 6 గ్యారెంటీలు ఇచ్చింది మనం. కానీ నిన్నటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇచ్చిన గ్యారెంటీలు ఏమి చేయరట, కానీ మళ్ళీ కూడా ఇంకోసారి ఆయనే గెలుస్తారట. నేను ఇలా ఒక్క మాట అడగాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంతమందికి కొత్త వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది, ఎంతమందికి పెంచుతామన్న పెన్షన్ పెంచింది, ఎంతమంది వికలాంగులు, లక్షల మంది వికలాంగులు ఎదురు చూస్తున్నారు పెన్షన్ పెంచలేదు, ఎంతమంది కొత్తగా వితంతువులైండ్రు వాళ్ళకి కనీసం ఇంతవరకు పెన్షన్ ముచ్చట కూడా వేయలేదు. మరి ఒక్కరికి కూడా కొత్తగా ఇల్లు ఇచ్చిండ్రా? మరి ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఎట్లా వస్తుంది సర్కారు? వస్తాం మళ్ళీ నేనే గెలుస్తాను చెప్పుకుంటాను. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నాను. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీసం ఒక గుంట జాగా కాదు కదా కట్టుకోవడానికి, ఒక 50 గజాల జాగా లేదు, ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లక్షల మంది కూడా వస్తున్నటువంటి పెన్షనే కొంచెం ఆధారం అవుతుంది. అది పెంచుతామంటే నమ్మి నిన్న ఊరాలంగా ఓటేసి గెలిపించింది. మరి ఇప్పుడు అది ముచ్చట లేకుండా నేను మీకు ఫ్రీ బస్ ఇచ్చిన, నేను మూసీ నది క్లీన్ చేస్తా, నేను మెట్రో తీసుకొస్తా అంటే ఎవరి కోసం? అది ఎవరి కోసం? పేదవాళ్ళ కోసమా, పెద్దవాళ్ళ కోసమా? మేము ఇవాళ ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒకటే మాట్లాడుతున్నాం, మీరు ముందు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయండి. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో అది ఇవ్వండి. ఎందుకంటే అలా ఫీజు రియంబర్స్ తెలంగాణ వచ్చి 13 ఏళ్ళ, ఈ 13 ఏళ్ళలో మనం ఏమనుకున్నాం? అంతో ఎంతో మన బతుకులు బాగుపడతాయి, అంతకుముందు వచ్చిన చిన్న జీతాల కన్నా ఇప్పుడు జీతాలు పెరుగుతాయి అనుకున్నాం. కానీ ఆనాడు 10,000 జీతం వస్తే ఇవాళ కానీ 11,000 12,000 వస్తుంది. కానీ నూనె ఆనాడు 60 రూపాయలు ఉంటే వాళ్ళ 140 రూపాయలు, పెట్రోల్ ఆనాడు 40 రూపాయలు ఉంటే వాళ్ళ 110 రూపాయలకు వచ్చింది. కానీ మన జీతాలు అయితే పెరుగుతాయి. ప్రభుత్వాలు దీనికోసం ఆలోచన చేస్తారు. స్కూల్ ఫీజులు ఉన్నాయి, ఇవాళ ఎంత పెరిగినాయమ్మా స్కూల్ ఫీజులు? నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మీ ఆడపిల్లగా నేను బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినా అంటే ఆల్రెడీ బీజేపీ ఉన్నది, ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది. ఎందుకోసం ఇంకో పార్టీ పెట్టాలి? మరి ఎందుకోసం అంటే ఈ స్కూళ్ళు ఉన్నాయనుకో, ప్రైవేట్ పాఠశాలలో అయినా సరే మన పిల్లల్ని చదివిస్తే గవర్నమెంట్ మీ ఆడబిడ్డగా నేను దగ్గరున్న ఫీజు కడతాను. అందుకోసం మన ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి రోగం వచ్చినా, ఒక్కరికి మనం దాని పైసలన్నీ కూడా మొత్తం బయటపోతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే మినిమం 1,00,000 రూపాయలు, మ్యాక్సిమం 15 లక్షలు లేని మనిషి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. మరి నేనేమంటున్నా అంటే మీ ఆడబిడ్డగా రేపటి నాడు మీ దయ వల్ల నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తా. వచ్చినాక ఎవరు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద జాబ్ వచ్చినా, ఏమైనా మీరు పోవాలి, ఉచితంగా వైద్యం చేసుకొని బయటికి రావాలి. ఆ బిల్లు నేను ఈ 2 ఆలోచనలతో, ఎందుకంటే మనం కష్టపడి బతికేటోళ్ళం, కూలీనాలు చేసి బతికేటోళ్ళం, రోజు 1000 రూపాయలు వస్తే బతికేటోళ్ళం. మరి మనం దాచుకునేది ఎంత, కాపాయం చేసుకునేది ఎంత?
ఎట్లా, వాళ్ళకెళ్ళి ఇల్లు కిరాయి కట్టుడు ఎట్లా, కరెంటు బిల్లు కట్టుడు ఎట్లా, మీదికెళ్ళి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, హాస్పిటల్ బిల్ ఎట్లా కట్టాలి, దీని గురించి మాత్రం ఏ మగవాళ్ళు ఆలోచిస్తలేదు. అందుకోసమే ఒక ఆడబిడ్డగా ఒకటే ఆలోచన చేసిన నేను, బిడ్డలు కావచ్చు, ఎస్సీ బిడ్డలు కావచ్చు, ఎస్టీ, మీ అందరినీ కాలేజీలు మిమ్మల్ని ఫీజు కడతారా కట్టరా, గవర్నమెంట్ కడితేనే హాల్ టికెట్ ఇస్తాను. ఆయననేమో 11,000 కోట్లు ఫీజులు కట్టలేదు. ఫీజులు కట్టడంటే కానీ మెట్రో రైలు తీసుకొస్తాడు, ఫీజులు కట్టడంటే కానీ 1,00,000 కోట్లు ఇస్తాడు. ఎవరి కోసం బాగా చేస్తున్నాడు? మరి ఇన్ని రోజులు మూసి కలిగిస్తున్నాం, మనం బతికే ఉన్నాం, చదువుకుంటున్నాం, అంతో ఇంతో తింటూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఇచ్చిన మాటలేమి పూర్తి అన్ని రకరకాల మాటలు చెప్పుకుంటా మళ్ళీ మీకే ఎప్పుడు నేనే ఇంకో 10 ఏళ్ళు సీఎం ఉంటాను. ఏమైనా రాజ్యాంగంలో రాసిందా నువ్వే మళ్ళీ వస్తామని? ఎందుకోసం అటువంటి మాటలు మాట్లాడు? ఏమన్నా అంటే ఒక మాట, ఏమన్నా అంటే ఇంకో మాట.